ఈ గుండు కొట్టించుకుంటున్న ఈ శిరోముండనం దృశ్యం ఎక్కడిదంటే విజయవాడ నడిబొడ్డులో ఉంది. బోండా ఉమా ద్వారా బాధితుడైన ఇతను జగదీష్ అనే ఒక దళిత నేత. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన ఒక భవనం, ఈయనకి సంబంధించిన భవనం మళ్ళీ ఆయన ద్వారానే కూల్చివేయడము అనే ఒక అంశానికి సంబంధించి నిరసనలో భాగంగా ఈ దళిత నేత ఈయన వైసీపీకి పనిచేశాడని, గతంలో బోండా ఉమాతో కలిసి కూడా పనిచేశాడని, దీంతోనే వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ వచ్చిందని, ఆ గొడవ కారణంగానే ఇప్పుడు ఇది విజయవాడ నడిబొడ్డులో ఒక చాలా పెద్ద గొడవగా మారింది. దీనికి సంబంధించిన వివరాలేంటి, ఆ దృశ్యాలేంటి, మనం ఏదన్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఆ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనకి ఏమన్నా తెలుస్తుందా ఆ విషయం అని చెప్పి చూస్తాం. మన రిపోర్టర్ ఏమంటాడు? ఏమండి, ఈ విజయవాడ నడిబొడ్డున ఈ జగదీష్ అనే దళిత నేత, ఈ గుండు పోలీసులు, ఈ మహిళలు, ఈ గొడవ ఏందండి అసలు? 5 ఏళ్ల క్రితము ఈయన ఈ దళిత నేత జగదీష్ అనే అతను టీడీపీలో ఇతను సహోదరుడు, ఇతను ఇద్దరు సహచరులు, సహచరులు వీళ్ళిద్దరు. ఓకే, కలిసి పనిచేశారు. బోండా ఉమాతో పాటు టీడీపీలో పనిచేశాడు. అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేయమన్నారు, ఎంపీటీసీలుగా పోటీ చేయమన్నారు. పాపం అతనికి స్తోమత సరిపోక చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత వద్దులే అనుకున్నారు. అప్పుడే వైసీపీ మీద పోటీ చేయమన్నారు. అప్పుడంతా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. తర్వాత ఈయన ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి సంబంధించింది ఓపెనింగ్ కూడా ఆయనే వచ్చాడు. ఓపెనింగ్ కూడా బోండా ఉమానే చేశాడు. బోండా ఉమానే చేశాడు. కానీ అనూహ్యంగా ఈ మధ్య కాలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించినవన్నీ హెల్ప్ చేయడం, వాళ్ళకి వాళ్ళ పార్టీ జెండాని చేయడం, వాళ్ళ పార్టీ మనుషులను గెలిపించడానికి ప్రచారం చేయడం, జగదీష్ గారు చేయడం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఇది ఆయన ప్రచారం చేయడం, పథకాలను ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల అతను ఆలోచించి ఇతనికి ఎట్లయినా మనం శిక్ష వేయాల్సిందే అని చెప్పి ఆలోచించుకొని ఏదైతే బోండా ఉమా అతను ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేగా ఉంటున్నాడు కాబట్టి సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి అధికారులకి చెప్పించి మాట్లాడిపించి అతను ఏదైతే ఆ ఇల్లు ఉందో ఆ ఇల్లుని కూర్చేసి. ఏ సెంటర్ లో ఉంటది ఇల్లు? అది సెంట్రల్ నియోజకవర్గం. సెంట్రల్ నియోజకవర్గం ఏ ప్రాంతం? అది ఏ ప్రాంతం అంటే మన దీనికి సంబంధించి సింగనగర్ సంబంధించిన ఆ ప్రాంతంలో ఉంటారు. ఆ ప్రాంతంలో దానికి నిరసనగా ఈయన శిరోముండనం చేసుకుంటున్నాడా? ఎట్లా ఇది చేసుకున్నాడు? ఇంకా అధికారులు అత్యుత్సాహం చూపిస్తే నేను మా ఫ్యామిలీతో సహా వాళ్ళ ఆవిడని కూడా అక్కడే బలవంతం చేశాడు, నువ్వు కూడా చేసుకోవాలి. ఓకే, వాళ్ళ ఆవిడని చేసుకో అన్నాడు. చేతితో కట్టేసుకొని చేయించుకున్నాడు. అర్ధనాగ్న ప్రదర్శన చేశాడు పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ఆపాలని, పోలీసు వాళ్ళు ఇంకా కానీ ఇటువంటి చర్యలు చేపడితే నా కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తామని శిరోమండనం చేసుకుని అర్ధనగ్నంగా మేము ఇచ్చేస్తామని. మామూలుగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏమన్నా ఎమ్మెల్యే గారి మీద ఏమన్నా నమోదవుద్దా? చేస్తారా చేయరా పోలీసులు? చెయ్యరు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ అండదండలతో వీళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జరగదు. ఈయన నెత్తినోరు బాదుకోవాల్సిందే. ఈయన అక్రమంగా కట్టాడు ఇల్లు అని చెప్పి ఉద్దేశంతోనే కూర్చాడు. ఓన్లీ వైసీపీకి సంబంధించిన వ్యక్తులకు ప్రచారం చేశాడని, వాళ్ళతో కూడా కలిసి ఉంటున్నాడని చెప్పి కక్ష సాధింపుగా చర్యలు చేశాడు. కక్ష సాధింపు చర్యలు జరిగాయి ఇక్కడ. అందులో భాగంగానే ఇవంతా జరుగుతున్నాయి. చర్యలు తీసుకొచ్చేసి అది ఓకే. ఇది ఇలా కాదు, ఇది జరుగుతూ ఉంటాయి ఇట్లాగా. విజయవాడ ప్రాంతంలో మొన్న మధ్య కోర్టు దగ్గర ఒకటి జరిగింది, ఈ రోజు ఇది జరిగింది. వాళ్ళు ఏదైతే వైసీపీ నేతలు ఉన్నారో వైసీపీ నేతలకు సంబంధించినవి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. అయ్యో, ఎట్లా ఇది ఆగేది ఎంత? ఇంతేనా? ఇట్లా కొట్టుకుంటూనే ఉంటారా? వాడు గెలిచినప్పుడు వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు, ఈ కక్ష సాధింపులు జరుగుతూనే ఉంటాయా?
జరుగుతూనే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఆగదు ఇది. వీళ్ళు ఇలా తయారు ఈ చేసి దృశ్యాలన్నింటినీ చూసి జనం అయ్యో మనం వాళ్ళకి అధికారం పొరపాటునిచ్చామే, అరే కాదు అని వీళ్ళు మైండ్లో పెట్టుకొని మళ్ళీ రేపటి రోజున 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళకి బుద్ధి ఇవన్నీ ఇదేంటి ఇది ఆగదా? ఆగదు, ఇలాగే చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏపీ అంటే ఇంతే, వీళ్ళు ఇక్కడ, అంతే రోజుకు ఒక ఘటన ఇలాంటి జరుగుతూనే ఉంటుందా? జరుగుతూనే ఉంటుంది. ఆ, అలాగా ప్రతి ప్రాంతంలో ఇలాగా ఏదో ఒక కార్యక్రమం చేయడం, ఉమ్. వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని వీళ్ళు గెలుపుతారు, వీళ్ళు ఓ ఓ గొగ్గోలు పెడతారు. గోలు పెట్టడం. ఇది నిరంతర పోరాటం. నిరంతర పోరాటం. ఇంకా వాళ్ళు ఏం ఆగదు. చేస్తారు, ఆగదు. ఇంకా ఆ, వాళ్ళ మనసులో పెట్టుకున్నారు ఇంకా వీళ్ళకి చెయ్యాలి ఎట్లా కొట్టాలి చెప్పండి. ఆ, ఆయన ఓపెన్ చేసి ఇల్లు ఆయన కూర్చోవడం అంటే విచిత్రంగా ఉందా? అప్పుడు చాలా విచిత్రంగా ఉంది. ఉన్నప్పుడు ఇది మంచిది అయిపోయింది. ఉమ్, ఉమ్. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన మంచోడు అయ్యాడు. ఇప్పుడు వైసీపీలో ప్రచారం చేసాడు, వైసీపీ వాళ్ళకి దగ్గరగా ఉన్నాడనే ఉద్దేశంతో అతను ఇల్లు కూర్చొచ్చాడు ఈరోజు. అంటే తాను కట్టిన ఇల్లు తానే కూలుస్తున్నాడు ఇప్పుడు బోండా ఉమా. అవును. అప్పట్లో ఒక దళితుడు డాక్టర్ ఏదో ఇంట్లో పెట్టాడని అదన్నీ ఇదన్నీ సుధాకర్ డాక్టర్ ఇష్యూ అప్పుడు గందరగోళం జరిగింది కదా అక్కడెక్కడ నర్సీపట్నమా ఎక్కడ? నర్సీపట్నం, విశాఖపట్నం నర్సీపట్నం దగ్గర అది గందరగోళం జరిగింది కదా అప్పుడు. అవన్నీ వాళ్ళకి తప్పులు. ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ తప్పులు మరి ఈయన కూడా దళితుడే కదా పాపం. ఈయన కూడా దళితుడే. ఈయన ఇంకా రకాల ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు పాపం. అప్పటికి ఏమేం చేస్తారు ఇంకా? ఇల్లు తీసుకొచ్చేసారు. ఇంకేదన్నా అతనికి సంబంధించిన ఆస్తులు ఉన్నా వాటిలన్నింటినీ తనఖా పెట్టడం, లేకపోతే ఏదైనా ఇది చేయడం, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకరు లేపడం, ఇలాంటివన్నీ చేశారు అనుకోవాలి. టీడీపీ అయ్యో, ఏం చేయలేరు. ఈయన వ్యాపారం ఏంది అసలు? ఈయన వ్యాపారం ఏంది? ఏదో చిన్న వ్యాపారం అయింది. వ్యాపారం చేసుకుంటాడు, కాంట్రాక్ట్ బిజినెస్ ఏదో చేసుకుంటున్నాడు. ఓకే, కాంట్రాక్ట్ ఏదో ఒకసారి విందాం ఆయన ఏం బాగా చెప్తున్నాడో విందాం. చూస్తున్నాం కదా ఈ భయానకమైన దృశ్యాలు ఇక అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయి అనేది విజయవాడ గ్రౌండ్ రిపోర్ట్. బేసిక్గానే విజయవాడ అంటేనే కొంత ఫ్యాక్షన్ రాజకీయాలకి నెలవు. అక్కడ కట్ల సాధింపులు ఒక రేంజ్లో ఉంటాయనే పేరుంది. ఒక సమయంలో కమ్మరాజంలో కడపరెడ్లు అన్న కోణంలో ఈ విజయవాడలో వర్మ లాంటి వాళ్ళు కామెంట్ చేసి సినిమాలు తీసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కమ్మరాజ్యంలో మళ్ళీ కమ్మ ఫ్యాక్షనే ఏదన్నా కొత్తది ఒకటి మళ్ళీ తిరిగి జీవం పోసుకొని మళ్ళీ ఆనాటి రంగారాధ పాతకాలపు రోజుల్లో ఏమన్నా గుర్తుకు తెస్తారా? అసలు ఏం జరగబోతుంది అనేది ఇక అడుగడుక్కి దిందెనగండం నూరెల్లాయిష్ అన్న కోణంలో ఇక్కడ సాగుద్ది అనే మాట ఈ జగదీష్ అనే ఆయన చెప్పేదాన్ని బట్టి తెలుస్తుంది మనకు.
ఆఫీసర్లు చాలా మంచివాళ్ళు. ఆఫీసర్‌లని తప్పుపట్టడానికి ఏం లేదు. నేను కూడా ఒక రాజకీయ నాయకుడినే. నేను గూడా ఇక్కడున్న పరిస్థితుల్లో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అధికారులది కాదు తప్పు. అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేరేపితంగా జరుగుతున్నవి ఇవన్నీ. వీటిని ఎలాగైనా సరే ఈ సభ్య సమాజం అర్థం చేసుకొని న్యాయం దిశగా మీరంతా ఆలోచించాలనేది దళిత నేత జగదీష్ మనకి విజ్ఞప్తి చేస్తున్న విధం కనిపిస్తుంది. ఓవరాల్‌గా అయితే విజయవాడ ఇక అనుక్షణం ఇలాంటి అనేక రకాల అరాచకాలతోనే సాగుద్దనేదే మనకు తెలుస్తుంది. వీటి కట్టడి ఎవరు తీసుకుంటారు? ఆ బాధ్యతలు ఎవరివి? కమిషనర్ ఏం చేస్తున్నాడు? ఎస్పీలు ఏం చేస్తున్నారు? డీజీపీ ఏం చేస్తున్నాడు? ఈ పోలీసు అధికారులు స్థానిక పోలీసు అధికారుల చేతుల్లో ఏమీ లేదా? ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పినట్టల్లా వినడం వల్ల జరుగుతున్న అవినీతి, అక్రమ ఆరోపణలన్నీ తిరిగి వాళ్ళ మీదే పట్టుతున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి.